అందరికీ వందనాలండి. కేఆర్ టీవీలోని ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క పాస్టర్ గారిని పిలిచి ఆయన ఇంటర్వ్యూ చేసుకుంటా, ఆయనకి నోటుకొచ్చినట్లు మాట్లాడుకుంటా, దాంట్లోనే ఒక మూడు క్వశ్చన్లు మాకు కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి. దానికి తగిన సమాధానాలు వెతుక్కుంటూ మేము కొంతమంది ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా బ్రదర్ అజయ్ గారి దగ్గరికి మనం రావడం జరిగింది. బ్రదర్ అజయ్ గారు, మీ ప్రైజ్ ముందుగా మాకు 3 క్వశ్చన్లు కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయండి. బ్రదర్ కాంతి గారు అడిగే క్వశ్చన్లలో అవి వాటిలో మొదటిది, మరియమ్మ తల్లి మన రోమా సైనికులతో పాపం చేస్తే యేసుక్రీస్తు ప్రభు పుట్టారని ఒక పాస్టర్ గారు అడగడం జరిగింది. క్రాంతి గారు, ఇప్పుడు జర్నలిస్ట్ వృత్తి అనేది చాలా పవిత్రమైందండి. అది అన్యాయం జరుగుతున్న వారికి న్యాయం జరిగేలాగా జర్నలిస్టులు ఏ ప్రశ్నైనా అడగాలి, అంతే తప్ప బాధించబడుతున్న వారిని ఇంకా నాశనం చేయడానికో, అవమానపరచడానికో, కించపరచడానికో ఏ ప్రశ్నలు కూడా అడగకూడదు. జర్నలిస్ట్ క్రాంతి గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజల్లో అధిక భాగం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడేటప్పుడు క్రాంతి గారు కొంచెం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రశ్నలు అడిగితే పద్ధతిగా ఉంటుంది. మీరు జర్నలిస్ట్ అయితే అయి ఉండొచ్చు, మీరు దేవుడేం కాదు కదా, మీరు కూడా ఒక సాధారణమైన మనిషే, మీకు కూడా భార్య బిడ్డలు ఉండుంటారు, మీరు కూడా మాకులాగే గాలి పీల్చుకొని బ్రతుకుతున్నటువంటి ఒక సగటు వ్యక్తి. మీ ఆయుష్కాలం కూడా దేవుని చేతుల్లోనే ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఒక ప్రధానమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, రాష్ట్రపతి గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. అలాంటిది సృష్టికర్త గురించి మాట్లాడేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా మాట్లాడాలో ఒకసారి క్రాంతి గారు సంస్కారంతో మాట్లాడడం నేర్చుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి మరియ ఒక రోమా సైనికుడితో పాపం చేసి యేసుక్రీస్తుని కన్నది అని చెప్పి నేను సూటిగా అడుగుతాను అని ఆయన మాట్లాడుతున్నాడు. రాధా మనోహర్ దాస్ చెప్పాడు, లేకపోతే లలిత్ కుమార్ అంటున్నాడు, లేకపోతే శివశక్తి కరుణాకర్ సుగ్గున చెప్పాడు అనేది ఇతని వాదన. నేనేమంటున్నానంటే, నోరుంది కదా, నరవలేని నాలుక, ఏదైనా మాట్లాడతామనంటే నాలుగు కోసి చేతిలో పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాగే ఒక చిన్నజీవి స్వామిని కానీ, పరిపూర్ణానంద స్వామిని కానీ కూర్చోబెట్టి, లేకపోతే రమణానంద సరస్వతిని కానీ కూర్చోబెట్టి సీత గురించి మాట్లాడగలడా? సీత వాళ్ళకు చాలా పవిత్రమైనటువంటి స్త్రీ కదా, సీత చాలా పవిత్రమైనటువంటి స్త్రీ కదా వాళ్ళకి. మరి ఆవిడ చాలా నెలల కాలం పాటు రావణాసురుడి దగ్గర ఉంది. రావణాసురుడితో పాపం చేసి సీత లవకుశులను గర్భాన్ని ధరించింది అని చాలా మంది అంటున్నారు. అలా అనబట్టే శ్రీరాముడు సీతమ్మని గర్భంతో ఉన్నప్పుడు అడవికి పంపించాడట కదా అని మాట్లాడగలడా ఈ మగాడు? అదే మాట కానీ క్రాంతిని మాట్లాడమనండి, అప్పుడు అసలైన జర్నలిస్ట్, పక్షపాతం లేకుండా మాట్లాడే మగాడు పెద్ద తోపు తురువని ఒప్పుకుంటాం. ఈ ప్రశ్న అడగగలడా? ఈ ప్రశ్న ఒక హిందువుని అడగగలడా? హిందూ నాయకులను అడగగలడా? హిందూ పూజారులను అడగగలడా? హిందూ స్వామీజీలను అడగగలడా? క్రైస్తవులు తేరగా దొరికారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. హిందువులకు సంబంధించినంత వరకు సీతమ్మ ఎంత పవిత్రమైన స్త్రీనో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులకు కానీ, ముస్లిం సహోదరులకు కానీ, యూదులకు కానీ మరియా అతి పరిశుద్ధమైనటువంటి స్త్రీ, కన్యక. ఆవిడ ఏ పాపము చేయకుండా దేవుని శక్తితో గర్భాన్ని ధరించినటువంటి కన్యక ఆవిడ. వివాహం జరిగిన తర్వాత కనీసం తన భర్త కూడా తన ఒంటి మీద చేయి వేయకుండా, పరాయి పురుషుడు ఆమెను ముట్టుకోకుండా దేవుని శక్తి గర్భాన్ని ధరించింది. ఆవిడ దేవుని శక్తితో గర్భాన్ని ధరించింది. అతి పవిత్రమైనటువంటి పుట్టుక యేసుక్రీస్తు ప్రభుది. ఆయన గురించి మాట్లాడేటప్పుడు క్రాంతి అయినా సరే, ఇంకెవడైనా సరే, జర్నలిస్టులు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఏ మనోభావాలు మీకే ఉంటాయా? మీకు మాత్రమే మనసుకు కష్టం అనిపిస్తుందా? మీరు మాత్రమే దేవుని పూజిస్తున్నారు, మేము రాళ్ళకి రప్పలకి ఆరాధన చేస్తున్నామా? నిజమైనటువంటి దేవుని గురించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి క్రాంతి గారు, లేకపోతే మాత్రం సరైనటువంటి సమాధానం మేము కూడా మీకు చెప్పాల్సి ఉంటుంది. రెండవ ప్రశ్న అడుగుతున్నారు బ్రదర్. రెండవ ప్రశ్న ఏంటంటే, మీరు వీధులంతా తిరిగి బిచ్చగాళ్ళలాగా మీరు సువార్త చెప్పాల్సినంత అవసరం ఏముంది, మతం మార్చాల్సినంత అవసరం ఏముందని చెప్పేసి డైరెక్ట్ గా సూటిగా అడుగుతారు. ఇప్పుడు క్రాంతి గారికి ఒక విషయం చెప్తా ఉన్నా. మీరు జర్నలిస్ట్, మీకు రాజ్యాంగం తెలుసు, భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి వారికి నచ్చినటువంటి దేవుణ్ణి నమ్ముకునే హక్కు ఉంది, వారు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి ప్రకటించుకునే హక్కు ఉంది. 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, దేవుణ్ణి నమ్ముకోవచ్చు అని సాక్షాత్తు దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులున్నాయి. రాజ్యాంగంలో మత స్వేచ్ఛ గురించి ఆర్టికల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మాకు నచ్చిన దేవుణ్ణి మేము నమ్ముకుంటాం, మాకు నచ్చిన దేవుని గురించి భారతదేశంలో ఎక్కడైనా ఎవరికైనా ప్రకటిస్తాం. కనీసం ఈ మాత్రం పరిజ్ఞానం లేకుండానే
ఈ మాత్రం తెలియకుండానే మీరు వీధి వీధుల్లో తిరిగి మీరు నీచానికి దిగజారి చెబుతున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు అని అంటే నువ్వు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నావా? నువ్వు సుప్రీంకోర్టును అవమానిస్తున్నావా? సుప్రీంకోర్టు తీర్పును అవమానిస్తున్నావా? రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్స్ ని, రాజ్యాంగాన్ని రాసినటువంటి కమిటీని, దానికి నాయకుడిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తున్నావా? అవును, యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి సృష్టికర్తగా ఉన్నాడు గనుక సృష్టికి మొత్తానికి ఆయన భూమి మీదకి వచ్చి జరిగించిన రక్షణ కార్యం గురించి చెప్పమన్నాడు. ఏ మనిషిని ఇక మరణం గురించి కానీ, ఏ మనిషిని ఇక నరకం గురించి కానీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి పాప క్షమాపణ ఇవ్వడానికే నేను నా రక్తాన్ని దారపోస్తున్నాను, శిలువ మీద బలై 3వ రోజు తిరిగి లేవబోతున్నాను అని ఆయన చెప్పారు. ఆ సువార్తను మేము చెప్తున్నాం. మంచే కదా మేము చెప్పేది. నచ్చిన వాడు నమ్ముతాడు, నచ్చని వాడు వదిలేస్తాడు. వీళ్ళు నడి రోడ్ల మీద భగవద్గీతలు 350 రూపాయలండి భగవద్గీత, 450 రూపాయలండి భగవద్గీత అని ట్రాఫిక్ అడ్డుగా వచ్చి వీళ్ళు నడి రోడ్డు మీద భగవద్గీతలు అమ్మట్లేదా? గుంటూరులో ఏం జరిగింది? సాక్షాత్తు ఎమ్మెల్యే గారే అడ్డుకున్నారు కదా, ట్రాఫిక్ మొత్తం కూడా ఆగిపోయింది. వీళ్ళు నడి రోడ్ల మీదకి వస్తే మేమేమన్నా నడి రోడ్ జంక్షన్ల మీదకి వచ్చామా? నడి రోడ్ల మీదకి మేమేమన్నా ట్రాఫిక్ వెళ్తా ఉంటే రోడ్లకు అడ్డంగా కూర్చొని ఏమన్నా సువార్తలు ప్రకటిస్తా ఉన్నావా? మరి వీళ్ళు చేసేదేంటి? ప్రపంచంలో క్రైస్తవ దేశాలు, ముస్లిం దేశాల్లో ఇస్కాన్ అనే సంస్థ పేరుతో టెంపుల్స్ కట్టి భగవద్గీతలు అమ్ముకుంటా చాలా చోట్ల పాడుపడ్డటువంటి ప్రార్థనా మందిరాలను కొని వాటిని క్రిస్టియన్ టెంపుల్స్ గా మార్చుకొని క్రైస్తవుల్ని, ముస్లిం సహోదరుని హిందుత్వంలోనికి తీసుకొని వస్తున్నారు. వీళ్ళు కూడా అడుక్కునేట్టున్నారా విదేశాల్లో? అంత నీచానికి వీళ్ళు కూడా దిగజారా? అంటే వీళ్ళు చేస్తే సంసారం, క్రైస్తవులు చేస్తే అది వ్యభిచారం అవుతా ఉందా? ఈ విషయం క్రాంతికి తెలియదా? ఈ విషయం క్రాంతికి తెలియకుండానే జర్నలిస్ట్ అయ్యాడా? బ్రదర్, మీరు 3వ ప్రశ్న అడుగుతా అన్నారు. 3వ ప్రశ్న ఏంటంటే, అసలు క్రైస్తవానికి భారతదేశానికి సంబంధం ఏందని డైరెక్ట్ గా అడిగారు. యేసుక్రీస్తు ప్రభు, రైట్, నేను కూడా విన్నాను బ్రదర్. యేసుక్రీస్తు ప్రభుకి భారతదేశానికి ఏంటి సంబంధం అని. సృష్టికర్తకి భారతదేశానికి సంబంధం ఏ సంబంధం ఉందో యేసుక్రీస్తు ప్రభుకి భారతదేశానికి అదే సంబంధం ఉంది. బైబిల్ గ్రంథంలో యెహోవా సర్వభూమికి మహారాజై ఉన్నాడు అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు సర్వ సృష్టిని చేశాడు అని చెప్పి రాయబడింది. భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధం ఏంటంటే, భారతదేశానికి ఓనర్ ఆయన, భారతదేశానికి సంబంధించిన భూమి మొత్తానికి యజమాని ఆయన, ఈ ల్యాండ్కి సృష్టికర్త ఆయన. ఈ ల్యాండ్కి మాత్రమే కాదు, 7 ఖండాలను సృష్టించినటువంటి వ్యక్తి ఆయన. సముద్రాలకు ఆయన సృష్టికర్త. భూమికి సంబంధించినటువంటి చిన్న పరమాణువుకు కానీ, వెండి బంగారాలకు కానీ, వజ్ర వైడూర్యాలకు కానీ, భూలోకం మొత్తానికి ఆయన సృష్టికర్త. కాబట్టి భారతదేశం కూడా ఆయనదే. అయినా ఏ దేవుడికైనా దేశానికి ఒక దేవుడు ఉంటాడా? జర్నలిస్టుల్లోనే నాకంటే గొప్ప జర్నలిస్ట్ లేడు అని ఫీల్ అయ్యే క్రాంతి గారికి ఈ విషయం తెలియదా? దేశానికి ఒక దేవుడు ఉంటాడా? అంటే శ్రీరాముడు భారతదేశంలో పుట్టాడు కాబట్టి భారతీయులంతా శ్రీరాముడు కొలవాలి. యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయెల్లో పుట్టాడు కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును కొలవాలి. మహమ్మద్ ప్రవక్త మక్కా దగ్గర పుట్టారు కాబట్టి ఇస్లాం సహోదరులందరూ కూడా ఆ మక్కాలో మాత్రమే మహమ్మద్ గారిని అల్లాహు అక్బర్ అనుకుంటూ అల్లా గారిని కొలవాలా? ఇదేనా తెలివి? దీన్నేనా జ్ఞానం అంటారు? ఈ మాత్రం ఆలోచన ఉండదా? నేను అమెరికాకి వెళ్ళాలంటే నాకు ఒక వీసా కావాలి, నేను ఒక మనిషిని కాబట్టి. క్రాంతి అయినా సరే అమెరికాకి వెళ్ళాలంటే ఆయనకు ఒక వీసా కావాలి. దేవునికి సంబంధించినటువంటి వాక్యం భారతదేశానికి రావడానికి, భారతదేశానికి కూడా దేవునికి ఏమైనా వీసా ఇస్తాయేమో. మరి క్రాంతి గారిని అడిగి ఆ వీసా తీసుకోవాలేమో భారతదేశానికి రావడానికి. అయినా ప్రపంచం మొత్తాన్ని సృష్టించిన వాడు ఏకకాలంలో అన్ని దేశాలలో పుట్టలేరు కదా, ఒక్కచోట మాత్రమే పుడతాడు. ఎక్కడికి పుట్టినా అది ఆసియా ఖండానికి నడిబొడ్డు. ఆసియా ఖండానికి నడిబొడ్డున ఉన్న ఆ బెత్లెహేములో పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ ఖండంలో పుట్టినటువంటి దేవుడైన భారతదేశంలో పుడితేనే అనంటే మరి మిగిలిన దేశాలతో నీకు ఏ సంబంధాలు వద్దా? మిగిలిన దేశాల వాళ్ళతో ఏ రిలేషన్లు పెట్టుకోవా? ఇక్కడ గొప్ప గొప్ప మాటలు చెప్పే వాళ్ళంతా ఫారిన్ కంట్రీస్ లోనే ఏడి చేస్తున్నారు కదా వెళ్ళి. ఇక్కడ గొప్ప గొప్ప మాటలు చెప్పే వాళ్ళంతా పొద్దున్న ఇస్తే ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే తెల్లారదు కదా వీళ్ళకి. క్రైస్తవులు, ముస్లింలు తయారు చేసిన వస్తువులు వాడకపోతే తెల్లారదు కదా వీళ్ళకి. వీళ్ళు మాట్లాడితే మళ్ళీ ఫారిన్ దేవుడు అంటే దేశానికి ఒక దేవుడు ఉంటాడు, దేశానికి ఒక నరకం ఉంటుంది, దేశానికి ఒక స్వర్గం ఉంటుందా? క్రాంతి జ్ఞానంతో మాట్లాడుతున్నాను అనుకుంటూ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు, అవివేకిలాగా మాట్లాడుతున్నాడు. నేను ఇంకో విషయాన్ని కూడా మీతో చెప్పాలి. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరితో కూడా ప్రైజ్ ది లార్డ్ అంటాడు. ఇంకొకళ్ళు దానికి ప్రైజ్ ది లార్డ్ అంటారు. 4-5 సార్లు ప్రైజ్ ది లార్డ్ అనగానే ఇక జై శ్రీరామ్ అని ఎత్తుకుంటాడు. వీళ్ళు మేము జై శ్రీరామ్ అని అంటారని కొంతమంది, అనమని కొందరు. ప్రైజ్ ది లార్డ్ అంటే దేవుని స్తుతించండి అని. ఏ దేవుణ్ణి స్తుతించమని అడుగుతున్నాడు? ప్రైజ్ ది లార్డ్ జీసస్ అని కానీ ఒకవేళ అతను అంటే
దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు స్తోత్రం అని ఆయన అనుంటే సమాధానం చెప్పేవాడు ఆమేన్ అనాలి. వాడు ప్రైజ్ ది లార్డ్ అనగానే ఇటైపు వీడు కూర్చున్నాడు ప్రైజ్ ది లార్డ్ అంటాడు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ప్రైజ్ ది లార్డ్ జీసస్ అని ఆ వ్యక్తి గాని చెప్తే ఆమేన్ అని ఇవతల వ్యక్తి చెప్పాలి. అతను ప్రైజ్ ది లార్డ్ అని 4-5 సార్లు అన్న తర్వాత వెంటనే జై శ్రీరామ్ అనండి అని అంటాడు. అసలు నేను ప్రైజ్ ది లార్డ్ జీసస్ అని ఎవరు చెప్పమన్నాడు? ఫస్ట్ నిన్ను ఎవడు అడిగాడు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పమని? నువ్వన్న మత బోధకుడు అని ఒక జర్నలిస్ట్ నువ్వేం అడగాలి? నమస్తే అని చెప్పాలి. మతంతో సంబంధం లేదు. మతంతో నీకే సంబంధం? సరే మతపరమైన వాళ్ళ వస్తే ఇంటర్వ్యూ చేస్తున్నావు. హిందువులు వస్తే జై శ్రీరామ్ చెప్పుకో, క్రైస్తవులు వస్తే వందనాలండి అని చెప్పు, ముస్లిం సహోదరులు వస్తే అస్సలాము అలైకుం అని చెప్పు. క్రిస్టియన్లు కూర్చోబెట్టి మేము ప్రైజ్ ది లార్డ్ అంటాం, నువ్వు జై శ్రీరామ్ అంటావా? నారద పాత్ర ఏమన్నా పోషిస్తున్నావా? నీ ఛానల్ టీఆర్పీ రేటింగ్స్ కోసం మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ కూర్చున్నావా? కనీసం నువ్వు అనే నినాదానికి అర్థం ఏంటో దానికి ఏ సమాధానం చెప్పాలో నీకు తెలుసా? క్రాంతి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు మాత్రమే తెలివితేటలున్నాయి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమీ తెలియని గొర్రెలు అని అనుకోవద్దు. క్రైస్తవుని అడుగుతూ ఉంటాడు మీరు గొర్రెలా అని. నిజమే, గొర్రెలమే. మీలాగా తోడేలం అయితే కాదు, గుంటనక్కలం కూడా కాదు. వాళ్ళకే వీళ్ళకే మధ్య గొడవలు పెట్టే నారద పాత్ర కూడా పోషించవు. స్వభావంలో గొర్రె పిల్లలమే. కానీ రోషానికి వచ్చినప్పుడు యోధా గోత్రపు సింహం వారసులమై ఉన్నాం. ఈ విషయం క్రాంతి గారే కాదు, జర్నలిస్టులందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించి పద్ధతిగా ఇంటర్వ్యూలు చేయండి. ఎవడొద్దన్నాడు ఇంటర్వ్యూలు? జర్నలిజానికి మచ్చ తెచ్చే ఇంటర్వ్యూలు చేయకండి దయచేసి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.